ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడు అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడు అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో రామూర్తి నాయుడు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. తమ్ముడి పాడెను సీఎం చంద్రబాబు మోసారు. రామూర్తి నాయుడు అమ్మ నాన్నల సమాధులున్న చోటే అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. సో ఈ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు అందరూ కూడా వచ్చారు. బంధువులు అలాగే బంధుమిత్రులు ఊర్లో వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. సో ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అక్కడ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? మోనిషా మాజీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలు ఈ కార్యక్రమంలో సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రస్తుతం దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నారా రోహిత్ కన్నీటి పర్యంతం అవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అప్డేట్స్ ఏంటి? మోనిషా అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. నారా చంద్రబాబు నాయుడు తమ ఇంటి వద్ద నుంచి తన సోదరుడి నారా రామూర్తి నాయుడు పాడెను తానే స్వయంగా మోసాడు. ఈ కార్యక్రమంలో అదేవిధంగా నారా లోకేష్ తో పాటు నారా గిరీష్ రామూర్తి నాయుడు పెద్ద కుమారుడు పాడెను మోస్తుండగా ఏదైతే తమ తల్లిదండ్రుల సమాధులు ఉన్న ప్రాంతంలోనే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా ఏదైతే దానికి సంబంధించిన క్రతువు నిర్వహించారు. పోలీసులు 3 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అధికార లాంఛనాలతోనే ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే చిన్న కుమారుడు నటుడు రోహిత్ ఆయన సంబంధించిన క్రతువులో పాల్గొంటున్నాడు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి సోదరుడి అంత్యక్రియల కార్యక్రమాన్ని చూస్తున్నాడు. మరోవైపు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా బంధువులు కూడా పాల్గొన్నారు. ఏదైతే ఇటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పలంనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డితో పాటు శాసనసభ్యులు ఒక 10 మందికి పైగా హాజరయ్యారు. దీంతో పాటు అటు సినీ రంగానికి చెందిన మోహన్ బాబుతో పాటు అదేవిధంగా మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖులు వచ్చి ఉదయం నుంచి తండోపతండాలుగా వచ్చి అటు కార్యకర్తలు ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడుకు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే చితికి ఆయన సోదరుడు ఇది ముఖ్యంగా చిన్న కుమారుడైన రోహిత్ నిప్పు పెట్టాడు. ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పూర్తిగా అటు ఏదైతే సాంప్రదాయబద్ధంగా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు రేపు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండి ఎల్లుండి ఇక్కడ నుంచి వెళ్తాడని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించి
చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు రామ్మూర్తి నాయుడు కుటుంబంతో పాటు వారి సన్నిహితులు, అదేవిధంగా వీరితో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది మనీషా. చాలా మంది ప్రముఖులు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు ప్రస్తుతం అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు? సో విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం దామోదర్. మంత్రి దేవినేని ఉమా, అదేవిధంగా స్థానికంగా ఏదైతే మాజీ పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి, ఎంఎస్ రాజు, మడకసిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు, నగరి శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు, అదేవిధంగా వారి సమీప బంధువులు కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించిన ఎస్పీ, కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ముఖ్యంగా మరోవైపు సినీ రంగానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరయ్యారు. ఏదైతే ఉదయం 9 గంటలకు మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మృతదేహంతో పాటు ప్రత్యేక విమానంలో నారా లోకేష్, అదేవిధంగా నారా గిరీష్, రోహిత్లు కలిసి వచ్చారు, వారి కుటుంబ సభ్యులు. తర్వాత 10:30 గంటల సమయానికి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా వచ్చి మృతదేహానికి నివాళులు అర్పించి ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళిపోయారు. మరోవైపు ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి వచ్చి చంద్రబాబు సోదరుడికి ఘనంగా నివాళులు అర్పించి ఆ తర్వాత చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. సుమారు ఒక 10,000 మందికి పైగా స్థానికులు కూడా ఇక్కడికి చేరుకుని తమ నాయకుడికి కడసారిగా వీడ్కోలు పలికిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ సుమారు ఒక 10,000 మందికి పైగా ఇటు నారావారిపల్లిలో ఉన్నారంటే రామ్మూర్తి నాయుడు పట్ల వారికి ఉన్న అభిమానము, అనురక్తి అర్థం అవుతుంది. మొత్తం మీద ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా తమతో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాటు అదేవిధంగా తన సోదరుడి తరఫున ఇక్కడ వ్యవహారాలు చూసుకుంటున్న సమయంలో కానీ ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యాడో అంతకు ముందు వరకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహారాలన్నీ రామ్మూర్తి నాయుడు చూసేవాడని, అందువల్లనే ఆయన మాకెంతో అందరికీ అందుబాటులో ఉండేవాడంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే సాంప్రదాయబద్ధంగానే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. రేపు కూడా వారు ఇక్కడే ఉంటారు. ఎల్లుండి ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. రేపు కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని క్రతువులు నిర్వహించిన తర్వాత వెళ్తారని తెలుస్తుంది. అదేవిధంగా కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వారంతా ఉన్నారు, మొత్తం అటు నారా కుటుంబ సభ్యులంతా, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన వారి దాయాదులు వారు కూడా ఈ ఏదైతే ఈ క్రతువులో పాల్గొంటున్నారో సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతుంది. వారి చిన్న కుమారుడు ఏదైతే రామ్మూర్తి నాయుడు చిన్న కుమారుడైన రోహిత్ ఈ చితికి నిప్పంటించారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మనీషా, ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది. మరో అరగంట పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తుంది. దీంతో పాటు అయితే ఏదైతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం కార్యక్రమాన్ని అంతిమయాత్ర ప్రారంభమయ్యే వరకు సుమారు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి తమ నాయకుడిని కడసారి చూసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అంతిమయాత్ర ఇంటి వద్ద నుంచి సుమారు ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న వారి తోటలోనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు తన సోదరుడి పాడెను తానే స్వయంగా మోసుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు పులివర్తి నాని కూడా ముందుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించడానికి అటు ఏదైతే పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు కలెక్టర్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా అధికార లాంఛనాలతోనే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. 94 నుంచి 99 వరకు శాసనసభ్యుడిగా ఉన్న రామ్మూర్తి నాయుడు అటు కబడ్డీ అసోసియేషన్ కు జాతీయ స్థాయి అధ్యక్షుడిగా 3 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన క్రీడా పోటీలను ప్రోత్సహించాడు. అదేవిధంగా ఏదైనా గేమ్స్ జరిపే కార్యక్రమంలో ముందుండి తన వంతు పాత్రను పోషించాడని చెప్తున్నారు. అదేవిధంగా మహిళా కబడ్డీ జట్టును పూర్తి స్థాయిలో ప్రోత్సహించి వారు స్వర్ణ పతాకం గెలిచేందుకు కూడా కృషి చేశాడని క్రీడాకారులు వచ్చి చెప్పారు. పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఆయనకు చివరి చూపు కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనీషా. మరోవైపు ముఖ్యంగా స్థానికులు అతను చేసిన సేవలను కొనియాడుతూ తమ బాధను వెలిబుచ్చారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఆయన ఎమ్మెల్యేగా
పనిచేసిన సమయంలో ప్రతి గ్రామంలోనూ వాటర్ హెడ్ ట్యాంకు ఏర్పాటు చేసి నీటి కొరత లేకుండా చేశాడు. దీంతో పాటు పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణానికి సహకరించాడు. అటు తిరుమలలోని జాపాలి క్షేత్రానికి విద్యుత్ సౌకర్యం లేని సమయంలో ఆయన ఒక జనరేటర్ కూడా ఏర్పాటు చేశారని తిరుమల వాసులు కూడా చెప్పుకోవడం గమనార్హం. దీంతో పాటు ముఖ్యంగా ఆయన జీవితంలో ఒక మైలురాయిగా కాణిపాకం ఆలయ విస్తరణ చెప్పవచ్చు. అప్పట్లో చిన్న ఆలయంగా ఉన్నది. దానికి ఒక 50 ఎకరాలు భూసేకరణ చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు పెద్ద ఎత్తున దేవాలయాన్ని పునర్నిర్మాణం జరిగే విధంగా చేశాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం ఉన్న విస్తీర్ణం అంతా ఆయన అప్పుడు చేసిన భూసేకరణ వల్లనే దేవాలయ విస్తరణ జరిగిందంటూ కూడా కాణిపాకం వాసులు కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ప్రతి ఒక్కరూ ఆయనకు చివరిసారి చూసుకుంటూ ఆయన తమకు చేసిన మేలును తమను ఏ విధంగా ప్రోత్సహించింది అంటూ కూడా చాలా మంది నాయకులు చెప్పుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనీషా, ప్రస్తుతం అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అధికార లాంఛనాలతో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. సో అంత్యక్రియల్లో నారా రోహిత్ అలాగే నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. కడసారి వీడ్కోలు పలికేందుకు చాలామంది నేతలు అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు నారావారిపల్లికి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి కొనసాగిస్తూ కడసారి వీడ్కోలు పలికేందుకైతే కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రొసీజర్ చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. తమ్ముడి పాడెను సీఎం చంద్రబాబు మోసారు. అలాగే రామ్మూర్తి నాయుడు అమ్మ నాన్నల సమాధులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే అంతిమ సంస్కారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో నారా రోహిత్ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. సో స్వగ్రామమైన నారావారిపల్లెలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. తమ్ముడు పాడెను సీఎం చంద్రబాబు నాయుడు మోసారు. అలాగే రామ్మూర్తి నాయుడు అమ్మ నాన్నల సమాధులు ఉన్న చోటని అంతిమ సంస్కారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో చిత్తూరు జిల్లా నాయకులు అలాగే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు మాజీ మంత్రులు అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారాల్లో పాల్గొంటూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నిదానికి పోయినా నిదానికి పోయినా చూసారా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అధికారుల అంచనాలతో కొనసాగుతున్నాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. తమ్ముడి పాడెను సీఎం చంద్రబాబు మోసారు. రామ్మూర్తి నాయుడు అమ్మ నాన్నల సమాధులున్న చోటే అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివచ్చాయి. అయితే చంద్రబాబుతో పాటు నారావారిపల్లికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ కూడా వచ్చారు. చంద్రబాబును, రోహిత్ను ఆయన పరామర్శించారు. ఏం చేస్తారు చూసినామంటే ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. మోనిషా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతుంది. 2:30 గంటల సమయంలో ఆయన ఇంటి వద్ద నుంచి ఆయన భౌతికాన్ని తీసుకుని వచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా తన సోదరుడి పాడెను మోసుకుంటూ వచ్చారు. అదేవిధంగా నారా లోకేష్, నారా గిరీష్ ఏదైతే రామ్మూర్తి నాయుడు పెద్ద కుమారుడు పాడె మోసుకుంటారుగా, అయితే ఈ క్రతువులో ముఖ్యంగా సినీ నటుడు నారా రోహిత్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతుంది, అధికారి లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. పోలీసులు 3 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. ఏదైతే 1994-99 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా రామ్మూర్తి నాయుడు అప్పట్లో ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు చంద్రగిరి నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజాపకార కార్యక్రమాలు ఆయన నిర్వహించాడు. ముఖ్యంగా తాగునీటి కొరత, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేశాడు. దీంతో పాటు ఆలయాల అభివృద్ధి, మొత్తం మీద నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తర్వాత అత్యధికంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే రామ్మూర్తి నాయుడు అని చెప్పొచ్చు. ఈ స్థాయిలో ఆయన ప్రజల్లో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చిక్కుపోయిన వ్యక్తి. అయితే 2000లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన తర్వాత కొంత ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత పూర్తి స్థాయిలో మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. 2004లో ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి. తర్వాత చూసుకుంటే పూర్తి స్థాయిలో అనారోగ్యం కావడంతో హైదరాబాద్ లోనే చాలా కాలం పాటు ఇంటి వద్దనే చికిత్స ఆయనకు అందించారు. 14వ తేదీ కొంత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.